హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు లాసియస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈజీ వెజిటేబుల్ కుక్కర్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. కాగిన తర్వాత బిర్యానీ ఆకు, 5 యాలకులు, 5 లవంగా, కాస్త దంచుకున్న జాజికాయ, గసగసాలు, కస్తూరి మేతి యాడ్ చేసుకుని బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని చిటపటమన్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నారనుకోండి, వేరంగా ఫ్రై అవుతాయి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 7 to 8 వెల్లుల్లి, కొంచెం అల్లం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఉంది కాబట్టి ఇలా యాడ్ చేసేసుకున్నా. సో 5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్టేనండి ఈ పలావ్కి అసలైన రుచి. సో ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేయాలి. ఇలా నూనె తేలినంత వరకు వేపుకోవాలి. సో పచ్చివాసన పోతుంది. ఇప్పుడు బీట్రూట్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో యాడ్ చేసుకున్న నేనైతే, మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఒక గ్లాస్ రైస్ నేను యాడ్ చేసుకున్నా. ఇది నార్మల్ రైస్ కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నా. బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. వాష్ చేసిన పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ క్వాంటిటీకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 glass వాటర్ సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. మనకి వాటర్ టేస్ట్ చూసినప్పుడు సీ వాటర్లా అనిపించాలి. అప్పుడే పలావ్ అయ్యేసరికి రైస్కి బాగా సాల్ట్ పట్టి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 3 whistles వరకు వెయిట్ చేయాలి. 3 whistles వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా కంప్లీట్ అయిపోయిందో. మీరు నమ్మరు, ది బెస్ట్ పలావ్ అంటారు అండ్ ద ఈజియెస్ట్ వన్. మనం 15 minutesలో కంప్లీట్ చేయొచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియస్ కిచెన్.